గుండెలు నష్టం తీసుకోండి. తను దుబాయ్ నుంచి వచ్చిండు సార్ అనే ముద్దుగా అందరూ కాటి కాపాడని పిలుస్తారు. కొన్ని వందల శవాలు అక్కడ నుంచి పంపిస్తున్నారు. గుండెలు నష్టం ప్లీజ్. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపి వాళ్ళ గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కానీ ఈ వచ్చిన 4 నెలల్లోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం వారు కార్మికుల పక్షాన చొరవ చూపి వాళ్ళ గురించి ఆలోచింపజేసే రకంగా 2 కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కార్మికుల పక్షాన మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వారికి. అలాగనే ఏ రకమైనటువంటి మరణం సంభవించినా కూడా ప్రతి కార్మికునికి 5 లక్షలు చేరేలా మీరు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే గల్ఫ్ దేశాలలో జైళ్లలో ఎన్నో రకరకాల ఇబ్బందులకు గురై తెలిసి తెలియని కేసులలో మగ్గుతున్నటువంటి కార్మికులకు ఎలాగా బయటకు రావాలి, ఎవరు సాయం చేస్తారని చెప్పేసి వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు సార్. దయచేసి మీరు కూడా ప్రభుత్వ న్యాయవాదులను ఏర్పాటు చేసి ఆ యొక్క కార్మిక మిత్రులను మీరు విడిపించేలాగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగనే ఏదైతే కార్మికుల ఏజెంట్ మోసాలకు గురవుతున్నారో ఇక్కడ మన ఇండియాలో ఏదైతే ఇండియా నుంచి దుబాయ్కి వలస వస్తున్నారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్ఆర్ఐ సెల్లులు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటిది ఇప్పించి వాళ్ళని పంపిస్తే కనుక వాళ్ళు ఇంకా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. అది మీరు ఖచ్చితంగా చొరవ చూపాలి. ఎందుకంటే వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో దుబాయ్కి వస్తున్నారో గల్ఫ్ దేశాలకు వస్తున్నారో కూడా తెలియకుండా రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చి నానా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మంత్రిత్వ శాఖను నెలకొల్పి వారి కష్ట సుఖాలను కూడా చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగనే కార్మికుల కుటుంబాలకు కూడా పెద్ద దిక్కులాగా ఇంటికి పెద్ద కొడుకులాగా మీ యొక్క ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.